నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. ఈ నవంబర్ మాస గోచార ఫలితాలు ధనుసు రాశి వారికి చూద్దాం. ఈ ధనుసు రాశి వారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కూడా కొంచెం వృత్తిపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మాసంలో వీరు ముఖ్యమైన పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి గురువు అనుగ్రహం కోసం గురు ఆరాధనలు, ఇక శని ప్రభావం నుండి బయటపడటానికి అర్ధాష్టమ శని నడుస్తుంది. ఈ విషయాలలో కూడా కొంచెం ప్రతికూలతలు ఉంటాయి కాబట్టి వీటికి కూడా ఈ విషయాలు చివరిలో చెప్పుకుందాము. ఆర్థికంగా అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకునే ముందు ఆర్థిక వ్యవహారాల్లో కూడా చాలా ఆచితూచి వ్యవహరించాలి. ఇక డబ్బు విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా, అలాగే ఖర్చుల విషయంలో, ఖర్చు పెట్టే విషయంలో కూడా, పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వ్యాపార స్థానాధిపతి బుధుడు వ్యయస్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ మాసంలో వీరికి. అక్కడి నుంచి రాశిలోకి తర్వాత రావటం జరిగినా అంత అనుకూలతలు ఏమీ లేవు అనేది చెప్పచ్చు. వ్యయస్థానంలో జరుగుతుంది, లాభస్థానంలో కూడా ఉండటం జరుగుతుంది, కానీ ఎక్కువ వ్యయస్థానంలోనే జరుగుతుంది కాబట్టి ఈ ఖర్చుల విషయంలో చాలా వ్యాపార పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇక వృత్తి వ్యాపారాలలో కూడా చెప్పుకున్నాము. కార్యాలయాల్లో ఉద్యోగస్తులు కూడా తగు జాగ్రత్తగా ఉండాలి, కష్టపడి పనిచేయాలి. ఫలితాలు కొంచెం ఆలస్యం అవ్వచ్చు, జాప్యం అవ్వచ్చు అనేది సూచిస్తుంది. ఇక పరిహారాలుగా ఉద్యోగంలో వారి పని వారు చేసుకుంటూ ఎవరి జోలికి వెళ్లకుండా, సహోద్యోగులతో సఖ్యత కూడా చాలా తక్కువగా ఉంటుంది, వారి మద్దతు తక్కువగా ఉంటుంది అనేది సూచిస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ మాసంలో వీరికి అనుకూలంగా లేదు, వాటి జోలికి వెళ్ళకండి. ఇక ఈ విద్యార్థులు అయితే ఎక్కువగా కష్టపడాల్సింది ఎక్కువగా కనిపిస్తుంది. ఉద్యోగస్తులు ఈ విషయాలన్నింటినీ కూడా కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఇక ప్రయాణాల్లో కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఇక సిబ్లింగ్స్తో కొంచెం వివాదాలకి అవకాశం కనిపిస్తుంది. కొంచెం మిశ్రమంగా కంటే కూడా కొన్ని విషయాలు అధమంగా ఉన్న విషయాలనే ఎక్కువగా చర్చించడం జరిగింది ఈ వీడియోలో. వీరు ఈ మాసంలో గురు ఆరాధన, గురు మంత్రాన్ని జపించడం, గురుని బలోపేతం చేసుకోవటానికి రాశ్యాధిపతి అష్టమంలో పడ్డాడు, అతిచారంలో సంచరిస్తున్నాడు, పైగా ధనస్థానాన్ని చూస్తున్నాడు. ఎంత ఉన్నా కానీ మళ్ళీ అదే చతుర్థ స్థానాన్ని కూడా చూడటం జరుగుతుంది. కాబట్టి విద్యార్థుల విషయానికే కానీ, ఉద్యోగుల విషయాలకే కానీ, కుటుంబ విషయాలకే కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శనికి తైలాభిషేకం, శని మంత్ర జపం, ఓం శనిశ్రాయ నమః అని ప్రతినిత్యం జపించండి. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ.